మీడియా మిత్రులకి అలాగే నా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మరి విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు అలాగే వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది. ఆ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఆయన గుర్తుపెట్టుకోవాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో 2019లో మరి రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పి 420 వ్యక్తి సీఎం అయ్యాడు. అలాగే మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా మరి ఆ గాలిలో గెలిచి మరి ఎవరైతే అవినీతి మయమయ్యారో, అవినీతి తిమ్మింగాలలో ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఎంత అవినీతి చేస్తే అంత మంచి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకునేవే కాబట్టే మీలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రులు దాచుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారని మీ అందరికీ తెలుసున్న విషయం. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కులాల వారీగా మరి కార్పొరేషన్లను పెట్టి బీసీలని ఎడదీశారు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు కూడా బీసీ కులాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఎన్ని దోచారో ఏంటనేది ప్రజలందరికీ తెలిసిందే. ప్రజలే ఎలక్షన్ ముందు జనసేన పార్టీ ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, బీజేపీ ఆఫీస్కి మరి మీరు ఏదైతే ఎవరెవరి దగ్గర దోచుకున్నారో అదంతా వచ్చి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్టు ప్రజల్లో కూడా వెళ్ళింది. ప్రజలు స్వచ్ఛందంగా పంచిపెట్టారు అందరికీ. ఎవరెవరి దగ్గర తీసుకున్నారో వెనక్కి ఇచ్చేస్తానని మీరు చెప్తున్నారు. ఆ లిస్టు మీ దగ్గర ఉంది కదా, ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని కేకేసి మీ అమౌంట్ ఇచ్చేయండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మేము అందరం కూడా మరి అందరికీ తెలియజేశాం. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం, లేకపోతే వాళ్ళు రాకపోతే మాకు తెలియదు. ఈరోజు కూడా ఆ లిస్ట్ ఉంది, మళ్ళీ పంపించమంటే మేము పంపిస్తాం. మీరు ఆలోచించండి. ఏదో ఎవరి దగ్గర తీసుకున్నానో ఇచ్చేస్తానని చెప్తున్నారు కదా, మీరు ఇచ్చేసే ఉంటే మళ్ళీ ప్రెస్కే మేము అందరికీ లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ మీరు మరి తీసుకుని వాళ్ళందరినీ కేకేసి నీ బాధితులు ఏదైతే కే ట్యాక్స్ ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేయండి. ఇస్తే మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. మీరు ఈరోజున మున్సిపల్ దాని గురించి మాట్లాడుతూ ఏదైతే ఆశీ పాటల గురించి మాట్లాడారు, ఏదో ఎమ్మెల్యే గారు మరి మున్సిపాలిటీ అధికారులు మరి తక్కువ టెండర్ కేసేసి జరిగిందని చెప్పి 2019 నుంచి మొన్న టెండర్ వేసేదాకా కూడా మీరు చూడండి. మీరు ₹1 కోటి టెండర్ పెట్టేవారు, 1,10,00,000, 90,00,000, 19, 20, 21, 22, 23, 24 ఇవన్నీ కూడా ఆర్టీ చట్టం ద్వారా వస్తుంది, లేదా మీరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తుంది. ₹1 పాట పాడినప్పుడు ₹1 కట్టించాలి కదా. అక్కడ 25 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు మీరు కట్టింది. అక్కడ కనమ డబ్బులు ఏమైపోయినాయి? ఇవాళ తీసుకురండి అవి బయటికి. నువ్వు మంత్రి ఉన్నా అన్నావు, ఎమ్మెల్యే చేశానన్నావు, మరి మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు అది బయట పెట్టండి ఒకసారి. ₹1 పాట పాడారు, మున్సిపాలిటీకి కట్టాలి, ₹1 కట్టేహారా? ఇవాళ బయట పెట్టండి. 25 లక్షలు, 35 లక్షలు, 40 లక్షల లోపు కట్టి డిఫాల్టర్ అయిపోయి ఈరోజు మున్సిపల్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా చేసిన ఘనత మీది, కొట్టు సత్యనారాయణ గారిది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ నాయకులు ఏదైతే కొంతమంది నాయకులు వెధవలు మాట్లాడుతున్నారు అవినీతి గురించి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరైనా సరే నీతి నిజాయితీగా ధైర్యంగా దమ్ముగా మాట్లాడే వ్యక్తులు. చాలామంది చెవులు గుల్లుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. సమాధానాలు చెప్తా వినండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరైనా సరే సొంత డబ్బులతోటి 2019లో ఆయన జనసేన పార్టీ జాయిన్ అయిన కాడి నుంచి ప్రతి రూపాయి ఎవరికాళ్ళు ఖర్చు పెట్టుకుని సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని తిరిగిన నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు పనులు మానేసి కూడా, అంటే మీరు కింద స్థాయి వ్యక్తులు సరిపోరని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. కింద స్థాయి నుంచి వ్యక్తులు ఏం చేశారనేదే రాష్ట్రంలో జనసేన పార్టీ రెపరెపలాడేకి చేశారు. అంటే కింద స్థాయి వ్యక్తులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి నిదర్శనం 2024. గుర్తుపెట్టుకోండి. ఏ నాయకులు కనుక చెప్పేది అదే. నిన్నటి రోజున
మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ నా గురించి జట్లపాలెంలో నీకు ఎన్నో రకాలుగా నేను రాజకీయంగా అవకాశం కల్పించాను, ఈరోజు పదవి కోసం పార్టీ మారి అవాకులు చవాకులు పేలుతున్నావు అని అన్నారు. నేను ఆ మాజీ మంత్రివర్యులకి పుట్టి సత్యనారాయణ గారు, ఆ మాజీ మంత్రివర్యులకి నేను ఒకటే చెబుతున్నా, నేను 20 సంవత్సరాల నుంచి జట్లపాలెం గ్రామంలో రాజకీయాల్లో కొనసాగుతున్నాను. మీరు జట్లపాలెం గ్రామానికి వచ్చిన ప్రతిసారి నియోజకవర్గంలో ఏ గ్రామంలోనో చేయని విధంగా ఘనస్వాగతం పలికి మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా చేసిన వ్యక్తిని. 20 సంవత్సరాల పాటు ఎన్నిసార్లు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మీకు స్వాగతాలు పలికిన వ్యక్తిని. మీరు నాకు ఎంపీపీ పదవి ఇస్తానన్న మాట ఇచ్చే మాట తప్పిన విషయం వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తీరా ఆ పదవి ఇచ్చే టయానికి మీరు మమ్మల్ని అవమానించే విధంగా మీ కులంలో ఎంతమంది ఉన్నారని అవహేళన చేసినది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. నేను గడిచిన 20 సంవత్సరాల్లో జట్లపాలెం గ్రామంలో 6 స్థానిక సంస్థల ఎలక్షన్లు చేశాను. ఒక్క రూపాయినా ఏ రోజైనా నేను మీ దగ్గర తీసుకున్నానా అని అడుగుతున్నాను. నిస్వార్థంగా నేను జట్లపాలెం గ్రామంలో ప్రజలు పనిచేశాను కాబట్టే నాకు, నా కుటుంబానికి, నా మద్దతుదారులకు అవకాశం ఇచ్చారు రాజకీయంగా. మీరు ఏ రోజైనా సరే జట్లపాలెం గ్రామంలో నాకు స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వబట్టే మీకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాను ఆ గ్రామానికి, ఆ గ్రామం ద్వారా మీకు. అలాగే నాకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా కల్పించానని కూడా నిన్న మీరు అన్నారు. నాకు ఏ రకంగా అవకాశం ఇచ్చారో మీరు చెప్పాలి. నేను గడిచిన 20 సంవత్సరాల్లో ఒక్క సిమెంట్ రోడ్డు తప్పనించి ఏ రోజు నేను ఏ కాంట్రాక్టు నేను చేయలేదు. ఆ సిమెంట్ రోడ్డు కరోనా టైంలో చేస్తే ఆ కరోనా వల్ల బిల్లులు లేట్ అయి ఆర్థికంగా నష్టపోయాను నేను. అలాగే నన్ను నా కులం గురించి తక్కువగా మాట్లాడారు. నా కులం నన్ను అసహించుందని అడిగారు. నా కులం ఎందుకు అసహించుకుంటుంది? నేను జట్లపాలెం గ్రామంలో నా కులానికి కానీ లేకపోతే జట్లపాలెం ప్రజలకు కానీ ఎక్కడైనా ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే నేను ఏమన్నా కమిషన్లు తీసుకున్నానా? లేదన్నా ఏదైనా షాపింగ్ కట్టుకుంటే నేను ఏదైనా డబ్బులు తీసుకున్నానా? లేకపోతే ఎవరి దగ్గరైనా నేను దందాలు చేశానా? అలా చేసిన వాళ్ళకే కులం అసహించుకుంటుందన్న మాట మీరు అన్నారు, కానీ మాకు అది వర్తించదు. అలా ఎవరు చేశారో వాళ్ళకి అది వర్తిస్తుంది. ఆ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు ఆలోచించమని కూడా నేను చెబుతున్నాను.